మధ్యలో ఎందుకు ఇచ్చాడు? మధ్యలో కాదు, నీ వెనకాల. ఎక్కడ? నమస్తే మాస్టర్. ఇంకెందుకు లేటు కానివ్వండి. మిమ్మల్ని ముందెట్టుకుని మీ అమ్మాయితో ముద్దంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి. రే ఇంతకీ సిడ్డి తాళం తెమ్మంటావా? వద్దులేండి, నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. పర్వాలేదు, ఆఫీస్ మందేనయ్యా, వాడుకోండి. మీరు మరీ మొహాడు పెట్టేస్తున్నారు. సరే మీ ఇష్టం. మీ నాన్న మరీ మంచోళ్ళ ఉన్నాడే. మరీ మొహమాట పెట్టేస్తున్నానా? పర్లేదు కానీ ఏదో మీ ఇష్టం. జోడించుకోవడం యాదవా? అది ఏదో ఫ్రెండ్లీ క్యాజువలే అండి. ఏంటి ఫ్రెండ్లీ? నడండి. సర్లే, ఎందుకు వచ్చిందా కానీ బాబుతో. ఓయ్ నువ్వెందుకట్టు నడింటికి. ఎద్దులా ఉన్నాడు, ముద్దు కావాలంటే ముద్దు. మొత్తం ఏమైనా ఉందా మాట్లాడడానికి? లేదండి. మరి మాట్లాడరే, వర్జ్యమైనా ఉందా మాట్లాడడానికి? అంటే పెద్దోళ్ళు మీరు మాట్లాడకుండా మేము మాట్లాడితే బాగోదని. కథ ఎప్పటి నుంచి నడుతుందమ్మా? రీసెంట్గానండి. చెప్పు. చెప్పుకో. అమ్మా, అబ్బాయిని ఏమైనా ఇష్టపడుతున్నావా? నీ ఎంకమ్మా చెప్పు. సరే సరే, ఏం చేస్తూ ఉంటావమ్మా? ఏం చేయాలని ఆలోచిస్తుంటారు అంకుల్. అంటే బేవర్స్ అన్నమాట. ఆహా, మా కూతుర్ని ఏమిటి పెంచుతావమ్మా? భోజనం పెట్టి పెంచుతాను అంకుల్. మా అమ్మాయిని పెంచడానికి నీ దగ్గర ఏముందయ్యా? ఏమున్నాయి అంకుల్, రైస్ వెజిటేబుల్స్ వాటిని పెట్టి పెంచుతాను అంకుల్. ఆహా, భలే. ఓ రీడి కామెడీయో. అమ్మా, ఎక్కడ దొరికాడా మీడు? మన సందు చివరి నాన్న. ఇలాంటి వాళ్ళు సందు చివరే దొరుకుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి వాళ్ళు దొరుకుతారా? మనకి ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. బొర్రేట్ ఎక్కేస్తుంది. ఓ టీవీ ఒకటి పెట్టు. నాకు కూడా ఒక కాఫీ పెట్టినండి. అదేంటి? అదే వద్దంటున్నా. మర్చిపో అమ్మా, ఇదంతా కుదరదు కానీ. ఏది కాఫీ అడిగినందుకే అంకుల్. తనంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తన్ని మొదటిసారి చూసినప్పటి నుంచి ఎక్కడైనా మర్చిపోతానని చెప్పి నాకన్నా తన్నే ఎక్కువ గుర్తుపెట్టుకున్నాను అంకుల్. మీరు ఇప్పుడు మర్చిపోమంటే ఎలా మర్చిపోతాను అంకుల్? తనంటే ఇష్టం కదా అంకుల్, నాకు ప్రాణం. తను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమే అంకుల్. తను లేకుండా నేను కూడా ఉండలేను. లేను లేను లేను. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు ఇంతకీ. ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ చాలా చూసి వచ్చాను. నువ్వు మీ అమ్మని మించిపోయావమ్మా. అంటే ఏదో రీల్స్ చూసి అలా వచ్చేసింది అంకుల్. సరే, నేను ఒక మాట చెప్తాను, చేస్తావా? చేస్తాను అంకుల్. 3 నెలల్లోపు ₹1,00,000 సంపాదించి నాకు చూపించు. అప్పుడు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. ఛాలెంజ్ ఇస్తున్నారా? 3 నెలల్లో ₹1,00,000 సంపాదించి చూపించలేను అనుకుంటున్నారా? 3 నెలల్లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించి చూపించి మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేసుకునేలాగా మీతో చేయించకపోతే నేను రోహిత్. అండ్ ఏదో అన్నారు, మీరు కాళ్ళు కడిగా నీళ్ళు నెట్టిన చల్లుకోవడానికి నీళ్ళు రెడీ చేసుకోండి. నేను ₹1,00,000 సంపాదించడానికి వెళ్ళి సంపాదించి తీసుకొస్తా. గోపి. నా పేరు గోపి కాదు, రోహిత్. అంటే పాత సినిమాలో హీరోయిన్ ఇలాగే కదా పిలిచేది. నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపోయావా క్యారెక్టర్లోకి? బాబు, 3 నెలల్లోపు ₹1,00,000 సంపాదిస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నన్ను నెత్తిన జల్లుకుంటా. ఈ లోపు కానీ నువ్వు కానీ నా కూతురుతో మాట్లాడావనుకో, బొడ్డోడా మామూలుగా ఉండదు ఇంతకీ. ఏమ్మా, అబ్బాయిని అలాగానని ఫీల్ అవుతున్నావా? అమ్మా, ఇప్పుడాడు వాడి కాళ్ళ మీద ఆధారపడి బతకట్లా, వాళ్ళ నాన్న కాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాడు. వాడంటూ ₹1 సంపాదించిన రోజు నీకు ఆడినిచ్చి పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మా,
నిన్న ఇంటికి పంపించి నిన్న ఆ తండ్రికి భారంగా చేయలేనమ్మా. నేను కూడా ఒక తండ్రినేనమ్మా. తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నా. అందుకేనమ్మా అబ్బాయికి అలా చెప్పాను. సారీ నాన్న. పిల్లలన్నాక తప్పు చేయడం, పెద్దలన్నాక వాళ్ళని క్షమించడం సహజం. సరేనమ్మా. నువ్వేంటి ఇక్కడ? బుక్ ఇద్దామని వచ్చాను, నీ దగ్గర బుక్ అయిపోయాను. అయినా ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం. అంతా నువ్వు చేసుకున్నదే. నేనేం చేసా? ఆ రోజు నేను రానని చెప్పాను, నువ్వే రమ్మన్నావు. మీ బాబు ఉంటాడేమన్నా కలగన్నానా? మధ్యలో మా నాన్నేమనుకు. పొడుచుకొచ్చేస్తే డాడీ లిటిల్ ప్రిన్సెస్కి డాడీని ఏమనంటే వస్తాయి మరి. నన్ను అంటే నీకు ఎప్పుడన్నా వచ్చిందా? మీ నాన్న ఆ రోజు నన్ను మాట్లాడినాడే, అప్పుడు రాదే? రాదు. ఏం మాట్లాడవా? నువ్వేదో మాట్లాడుకుంటున్నావు కదా, మాట్లాడుకో. ప్రేమించక ముందేమో మాట్లాడు మాట్లాడు అంటారు, ప్రేమించిన తర్వాత మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటారు. దండమే బాబు నీకు. తప్పుకుంటావా? నేను వెళ్తాను. మా నాన్న చూశాడనుకో 1,00,000ని 2,00,000 చేస్తాడు. తప్పుకో, తప్పుకో. మా ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందారా? అంటే అది ఇన్ని కాదు అనాల్సింది, ఇది రాసిన అన్నే అనాలి. ఏ రాసిందేనే కాబట్టి. నడే వెళ్దాం. ఒక్క నిమిషం ముద్దెట్టు వచ్చేస్తా. ఒరే ఒరే రారా. కిస్సులా చెప్పు. వద్దులే మా. ఒక్క నిమిషం. పోనీ ఓయ్, హగ్లాంటి ఓయ్, ఆగు. పిచ్చి కొట్టేదాకా ఇంతే నువ్వు. నడు వెళ్దాం. హగ్లాంటి రారా. సరే జాగ్రత్త. వీళ్ళు ఎవరితో హ్యాపీగా ఉంటే మేము మట్టికి సత్రం. హాయ్ బాబాయ్. ఉండరు బాబాయ్. ఆగిపోయారు. రండి. మన వాళ్ళు కదా. అమ్మా ఓడి అమ్మా. ఎక్కడికి తప్పించుకుంటారా? ఎవడు? నువ్వెవరు భయ్యా? తెలియకుండానే ఇప్పటి వరకు పరిగెట్టారు మీరు. ఒక్క నిమిషమే. చూసి ఏంటి కామెడీయా? అది కాదు భయ్యా. మరేంటి? అంటే ఏం జరిగిందంటే అలా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఊళ్ళో అడ్డంగా బలిసిన ఒక పిచ్చి కుక్క ఉంది. అది కనిపించినోడు పిక్కల్లా పడుతుంది. దాన్ని దండోర ఎంచారు. దాన్ని చూసి మేము పరిగెడితే అంటే ఎంతసేపు కుక్క 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 ఎవరు మరి? కుక్క కుక్క భయ్యా. నన్ను చూసి కాదు. కాదు. నువ్వేనా పోతాను. ఒక్క నిమిషం భయ్యా. మెంటలోడా? మాట్లాడుకుంటున్నాను. ఎంతసేపు ఫైట్ సీన్లు, రన్నింగ్ సీన్లు, హీరో ఎలివేషన్లు ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తా. డౌట్ లేదు వీడి మెంటలోడా. థ్యాంక్స్ భయ్యా. ఒక్క నుంచి కాపాడారు. థ్యాంక్స్ భయ్యా. రంగయ్య కుర్రోళ్ళు చాలా మంచోళ్ళయ్యా, ఒక్క నుంచి కాపాడారు. భోజనాలు అయితే తెప్పించమంటారండి అయ్యా? లేకపోతే ఏంటయ్యా వచ్చిన పని మన సోదేసి కూర్చుంటారా? అది పాయింటేగా. ఆ రేడియో ఎక్కడ ఉంది? రేడియో ఇస్తే నేను వెళ్ళిపోతా. ఏ రేడియో అనయా? ఆ రేడియో ఎందుకో చెప్పు, నీకు ఇచ్చేస్తా. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అవునా? రేడియో ఎందుకంటే ప్రాచీన కాల వస్తువులను సేకరించి మళ్ళీ మొదలెట్టాడు. వాటన్నిటిని ఒక మ్యూజియం లా తయారు చేసి నేటి యువతరానికి అందరికీ అందించాలన్నదే నా లక్ష్యం, నా ధ్యేయం. అందుకోసం ఎంతైనా కష్టపడతా, ఎంతైనా శ్రమిస్తా. రేపు నుంచి సోషల్ మీడియాలో చెలరైపోవాలి. ఇక్కడ రాసి పెట్టున్నదేటే? రంగయ్య అయ్యా ఏంటి మామ వీడియో చూపించు. బ్రో, దిస్ వాట్సాప్ ఇన్ వాట్సాప్, సీ దట్ వీడియో, ఇట్స్ క్లియర్. టెక్నాలజీ
ఓర్ని టెక్నాలజీ ఇలా అనవసరంగా ఫ్రీ నెట్లు వచ్చేసినారు ప్రతి ఒడికి. ఏం ఫ్రీ నెట్ అన్న బాబు, 299 రూపాయలు వేసుకోవాల్సి వస్తుంది. సరే కానీ మీకు షేర్వా కావాలి అంతేగా? మాకు షేర్ ఎందుకు? షేర్లు ఓ షేరా, ఓకే. ఇదేనా అమ్మ, వీడి భాష నాకు వచ్చేసిందిరా బాబు, ఏదో కర్మ. మీకు షేర్లు కావాలా? అవును భయ్యా. ఎంత కావాలి మీకు షేర్లు? ఒక్క నిమిషం. ఎరా ఎంత అడుగుదామంటారు? కరెక్ట్గా చెప్పండి, అందరికీ సరిపోవాలి. ఎంతకంత అడిగా నువ్వే? ఎంత అడిగినా అయితే ఒక ఫిగర్ చెప్పాలి కదరా. మెల్లో చైన్ మంచి ఉన్నవాళ్ళ ఉన్నాడు, గట్టిగా అడుగుతాం. ఏంటమా వాయిస్ మారింది? పైకి లేచి చూడు, మనిషి కూడా తేడాగా ఉంటాడు. హే బ్రో, నువ్వేంటి మధ్యలో? మరి ఏంటయ్యా డబ్బులు అడగంటే రెంగా రెంగా రోజెస్, పాకెట్ పుల్లా పోజెస్ అంటారు. అంటే గ్రూప్ డిస్కషన్స్. యా, గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్సా? యా, సమ్ గ్రూప్ డిస్కషన్స్. ఇప్పుడు ఎంత కావాలి మీకు? అంటే భయ్యా 5 అడుగు మనం. 50 భయ్యా. 50 lakhs. యా 50 lakhs. అంతే కదా? అంతే. ఇచ్చేద్దాం. ఏంట్రా? అన్నా 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 నన్ను వదిలే అన్న, ప్లీజ్ అన్న, ఇది అన్నం పెడతానన్నా. ఈ నా కొడుకులు చంపే అన్న, వీళ్ళని చంపే అన్న. అన్న మళ్ళీ ఎవరు ముద్దిస్తా అన్న, ఈ నా కొడుకుల కోసం వద్దనుకుని వచ్చేసాను. అరే ఇటు ఫిట్టింగ్ పెడుతున్నారా రే? అవును రా, ఎడికిచ్చేస్తాను. నా చెప్తే నేను కొట్టుకోవాలన్నా, నా చెప్తే నేను కొట్టుకోవాలన్నా. అన్నం నన్ను ఇక్కడ వేసేస్తే అది వేరే వాడిని వేసుకుని వెళ్ళిపోద్ది అన్న. ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న, ఇది అన్నం పెడతాను. కావాలితే ఈ నా కొడుకులు వేసే అన్న. అరే మా ఈ మనం కన్ఫర్మ్ చేసేసారు. ఇరికిచ్చేసారా? అన్న ఈ నా కొడుకులు వేసే అన్న, వేసే అన్న, వేసే. ఓ నాయన, మళ్ళీ రన్నింగ్. అరే మళ్ళీ వేసేమని చెప్తాడేంటి రేడు? అయ్యా అది డమ్మీ గన్న కదయ్యా. డమ్మీ గన్నా? డమ్మీ కన్నా ఇప్పుడు చూపిస్తాను చూడు ఇడికి. అరే ఈశ్వరు, నీ టైం వచ్చింది, నీ పర్ఫార్మెన్స్ మొదలెట్టు. దమ్ముంటే ఇక్కడ కాల్చరా. ఏడు ఎక్కడ నువ్వు? స్నేహం కోసం ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు బాబు ఇస్తాం. నువ్వు ప్రాణాలు ఇచ్చలేదు రా, నా ప్రాణాలు తీసుకురావు బాబు నువ్వు. ఏంట్రీ ఓవర్ యాక్టింగ్? అది కాదు మామ, ఆ, వాడి దగ్గర గణ తీసుకుని అని కాల్చేద్దాం అనుకున్నాం. ఆహా. ఆ, బో చూసాం లేరు. బావా వాడి దగ్గర గణ తీసుకుని అని కాల్చేద్దాం అనుకున్నాం బావా. వెంటనే మీ చెల్లి గుర్తొచ్చింది. సరే నువ్వు కొంచెం పక్కకి నుంచి. బావా అది అడిగేది గన్ను. అది బావా రేయ్ ఎవరు మామ, ఆగరా. మావా, యాడ్ నుండి వచ్చి మనోడు టాలెంట్ మనోడు చూపించినప్పుడు మన ఊర్లో ఉన్న మనం మన టాలెంట్ చూపించకపోతే బాగోదుగా. చూపించమంటావా? వేసుకో. డిమాండ్ చేస్తే ఎత్తి మేము చేయాలా? రేడియో మాతానున్నది ఏమో, అంతేగా. తగ్గేదేలే. ఇప్పుడు ఏం కావాలరా మీకు? బ్రో నో మోర్ డిస్కషన్, నో మోర్ ఆర్గ్యుమెంట్. 50 lakhs క్యాష్, గివ్ మీ ద క్యాష్. యా, బావ తెలివైనోడు, సెట్ అయిపోద్ది. అమ్మని ఈ రోహిత్ గడు గట్టిగానే ప్లాన్ చేశాడు. బావా రేయ్ నువ్వు నా కళ్ళకు కనబడ్డావు అనుకో, నరికెత్తా. బావా 50 lakhs. మీకు 50 లక్షలు ఇవ్వాలి. రేపు మార్నింగ్. రెడీ ఇచ్చా క్యాష్ అవ్వకపోతే? నువ్వు డబ్బులు ఇచ్చాక రెడీ అయిపోతే అది కరెక్టే కదమ్మా. ఏం చేద్దాం? అది కరెక్ట్. సైజులు టీ స్టాల్ కంటే 9 AM వచ్చాయి. సైదులు టీ స్టాలా? అక్కడ ఎందుకు? అక్కడ టీ చిక్కగా ఉంటుంది. టీ ఎందుకు చెక్కుంటది? ఆడి గేదె మంచిగా పాలిస్తుంది కాబట్టి. గేదె ఎక్కడ కొన్నాడు? మార్కెట్ యార్డ్లో. గేదె ఎన్ని లీటర్లు పాలుద్ది? ఇప్పుడు నీకు రేడియో కావాలా, గేదె గురించి ఇన్ని వివరాలు కావాలా? అయ్యి బాబు మర్చిపోయాను. లేకపోతే నాకు నుండి ఏంటయ్యా? అక్కడ ఎందుకు కలుద్దాం అన్న చెప్పు ముందు దాని గురించి. షాప్ కాడికి ఎందుకు రమ్మన్నాం అంటే అక్కడ జనం ఎక్కువ మంది ఉంటారు. ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు. అది నీకు చెప్తుంటే పోలు ఎక్కడ, గేదె ఎక్కడ. సరే మనుషులు నువ్వు రేపు 9 AM సైదులు టీ స్టాల్. అంతేనా? మీరు రేడియోతో రెడీగా ఉండండి. నువ్వు మనీతో రెడీగా ఉండు. ఓకే. క్యాష్ ముఖ్యం. ఏంటి పెన్సిల్ చెప్తారా? లేదే. మరి ఏంటి అలా చూస్తున్నారు? వచ్చిన పని ఏంటి, చేసేది ఏంటి? రేడియో ఎక్కడ? చూపిరా. క్యాష్ అక్కడ. ఇప్పుడే అందిన వార్త. ఈ మధ్య ఒక వార్త బాగా వైరల్ మావా, అవుతుంది. ఈ వార్త కోసం చూడు. మా బృందం బాగా పరిశీలన చేసింది. మీ దగ్గర పాత టీవీ గానీ పాత రేడియో గానీ ఉందా? అయితే మీరు కోటీశ్వర్లే ఆహా, కోటీశ్వర్లు. అని బాబోయ్, ఎవరైనా ఈ అంటున్నారా? డబ్బుతో ఏం చేయాలో కూడా అయితే అది తెలియట్లే ఇంకా. నమ్మకండి. ఇవన్నీ ఫేక్ న్యూస్. ఫేకా? కొంతమంది దీన్ని బాగా దుష్ప్రచారం Fake ఏంట్రా? చేస్తున్నారు.
ఈ వార్తలు నిజమనుకుని నమ్మి జనాలు ఈ ఫేక్ ఏంటి వార్తలతో ఘోరం? తమ సొమ్ము చాలా మైండ్ పోగొట్టుకున్నారు. పోతుందిరా. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని పోలీస్ వారు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఫేకా? ఫేక్ అంట. మా నీ దగ్గర టికెట్ డబ్బులు ఉన్నాయా? ₹1 లేదురా. ఎరా నీ దగ్గర ఉన్నా. రే అన్న నేను 50 ఇస్తాను కదా, ఇస్తావా? లాక్సేనా? కాదన్నా 50 రూపీస్. 50 రూపీసా? చిన్నమ్మా. మిమ్మల్ని నమ్ముకుని డబ్బులు ఇస్తే నేను అప్పుల పాలైపోదును. అన్నా అన్నా అన్నా, అరే ధనలక్ష్మి వెళ్ళిపోతుందిరా. రే రే చంపైపోదాంరా. జాగ్రత్తగా చెట్టు చెడుగులేండి. దేవుడు అన్నాడు రా బాబు, ప్రయాణం టీవీలో చూపించాడు, అయితే బొక్కలు పడిపోతుంది. మావా క్యాష్ అలా చేతుల దగ్గరికి అంది, ఇలా చేజారిపోయింది. మన దరిద్రం రా. రే మావా, మన సిచ్యువేషన్ తగ్గ సాంగ్ వస్తున్నట్టు చూడు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కలకాలం మనతోనే ఉంటుంది. అడ్డదారుల్లో ఇలా సంపాదించాలనుకున్నప్పుడే మనకు అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. ఇట్లు మీ రోహిత్.